స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు పార్ట్ 3. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అంజలి పక్కింటి జానకమ్మ ఇంటికెళ్తుంది. రామయ్య బాబాయ్, రామయ్య బాబాయ్ అని పిలవటంతో లోపల నుండి జానకమ్మ బయటికొస్తుంది. ఏంటమ్మా అంజలి, రామయ్య బాబాయ్ లేరా పిన్ని? పొలానికెళ్ళాడమ్మా. సరే, పొలానికే కదా, వెళ్ళి కలుస్తాన్లే అని అంజలి వెళ్ళిపోతుంటే, అంజలి ఒక్క నిమిషం ఆగమ్మా అని లోపలికి వెళ్ళి ఒక క్యారేజ్లో అన్నం సర్ది వచ్చి అంజలికిస్తుంది. బాబాయికి ఇవ్వమంటావా పిన్ని? మీ బాబాయి క్యారేజ్ తీసుకెళ్ళాడమ్మా. మరి ఇదెందుకు పిన్ని? అది మీకేనమ్మా, ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు తినండి. వద్దు పిన్ని, ఇప్పుడే తిన్నాము. పిచ్చి పిల్ల, అబద్ధం చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావు? నీ మొహం చూస్తే తెలియడం లేదు, పీక్కుపోయి స్పష్టంగా కనిపిస్తా ఉంటే. రోజు స్కూల్ ఉంటది కాబట్టి మధ్యాహ్నం అక్కడే తినేవాళ్ళు. ఈరోజేమో ఆదివారవాయే, తీసుకోమ్మా. అంజలి క్యారేజ్ తీసుకొని, థ్యాంక్స్ పిన్ని. చూడమ్మా, నీకేది కావాలన్నా మొహమాట పడకుండా నన్నడుగు. మీరందరూ లేకపోతే మేము ఏమైపోయేవాళ్లమో. అవేమీ ఆలోచించకమ్మా, ముందెళ్ళన్నం తినండి. సరే పిన్ని. అంజలి క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. అక్క, ఆకలేస్తుంది, తినడానికేదైనా తెచ్చావా? ఇదిగో అన్నం తెచ్చాను. ఈ క్యారేజ్ ఎక్కడిదక్కా? మన పక్కింటి జానకమ్మ పిన్ని ఇచ్చింది. త్వరగా క్యారేజ్ విప్పు, తిందాము అని ఇద్దరూ భోజనం తింటూ ఉంటారు. చెల్లి, అన్నం తిన్న తర్వాత క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జానకమ్మ పిన్నికి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు. నేను రామయ్య బాబాయ్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే అక్క. ఒకరోజు భార్యకి తెలియకుండా ఆశ్రమానికొస్తాడు శ్రీనివాస్. నమస్తే వార్డెన్ గారు, మా పిల్లలు అంజలి యామినిని కొంచెం పిలుస్తారా మేడం? చేర్పించేటప్పుడు వారం వారం వచ్చి చూసిపోతాము, మీకే ఇబ్బంది కలగనివ్వమని 100 మాటలు చెప్పి తీరా ఎన్నాళ్ల తర్వాత వచ్చారా? క్షమించండి మేడం, కొంచెం ఇబ్బంది ఉండి రాలేదు. ఒకసారి మా పిల్లల్ని పిలిపించండి, చూసి వెళ్తాను. ఇంకెక్కడ పిల్లలో, ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఇంకెక్కడికే, వాళ్ళూరికి. చిన్నపిల్లలు, వాళ్ళని అలా ఎలా పంపించారండి? మీకసలు మనస్సాక్షుందా? అని వార్డెన్ మీద మండిపడతాడు శ్రీనివాస్. ఇది మరీ బాగుంది. వాళ్ళు వెళ్తామని ఒకటే గోల చేస్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను? అంత ప్రేమ ఉన్నవాడివి, అప్పుడే నీ తిప్పలేవు నువ్వు పడి మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా. ఇక్కడ చేర్పించడం దేనికో? గతి లేక ఇక్కడ చేర్పించాను. నా పరిస్థితి అలాంటిది, మింగలేను కక్కలేను. ఇద్దరే ఎలా వెళ్లారో ఏంటో. లేదు సార్, నేనెళ్ళి వాళ్ళని క్షేమంగా ఇంటి దగ్గర దింపొచ్చాను. చాలా కృతజ్ఞతలండి మీకు అని గబగబా అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు శ్రీనివాస్. ఏంటమ్మా అంజలి, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? ఆదివారం కదా బాబాయ్. అవును గదా, మర్చిపోయానమ్మా. చెప్పమ్మా, ఏంటిట్టా వచ్చావు? బాబాయ్, కొంచెం అవసరం ఉంది, కౌలు డబ్బులిస్తారా? అదేంటమ్మా, ముందు కౌలు కావాలని చెప్పి కౌలు డబ్బులు మీ సుజాత పిన్ని ఎప్పుడు అడిగి తీసుకుందిగా. ఓ అలాగా అని అంజలి డీలా పడిపోవటం రామయ్య గమనిస్తాడు. మీ పిన్ని ఆ డబ్బులు మీకు ఇవ్వలేదా? ఇచ్చింది బాబాయ్, నేనే మర్చిపోయానులే. ఈసారి నుండి కౌలు డబ్బులు నేరుగా నాకే ఇవ్వండి. అలాగేనమ్మా. అంజలి వెళ్ళిపోతుంటే అంజలి చెప్పిన మాటలకు అనుమానం వచ్చిన రామయ్య, అమ్మా అంజలి, ఓ నిమిషం ఉండమ్మా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. డబ్బులు మీరు ఆల్రెడీ మా పిన్నికి ఇచ్చారు కదా. ఆ సుజాత మీకసలు డబ్బులు ఇచ్చుండదు. ఆవిడ పరువు పోతుందని నువ్వలా అబద్ధం చెప్పావని నాకు అర్థమైందమ్మా. తీసుకో అని కొంత డబ్బు తన చేతిలో పెడతాడు రామయ్య. నా దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తాను బాబాయ్. అవసరం లేదమ్మా. ఊరికి అయితే ఈ డబ్బులు నాకొద్దు బాబాయ్. సర్లే, వచ్చే సంవత్సరం నేను నీకెట్టాగు కౌలు డబ్బులు ఇవ్వాలి కదమ్మా, అందులో ఈ డబ్బులు తగ్గించి మిగతావి తీసుకుందూలే. అయితే సరే బాబాయ్ అని వెళ్ళిపోతుంది అంజలి. ఒరేయ్ శ్రీనివాసు, ఇప్పుడైనా రావటం? అవును బాబాయ్, మీరసలు మనుషులేనట్రా. ఆ చిన్నపిల్లలిద్దరినీ అట్టా పట్టించుకోకుండా వదిలేస్తారా? శ్రీనివాస్ ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. మాట్లాడవేంట్రా? ఏం చెప్పమంటావు బాబాయ్, ఈ ఆడవాళ్ళకి పుట్టిల్లు తరపు వాళ్లే గాని
అత్తింటి తరపున వాళ్ళంటే గిట్టదు కదా, అందుకే రాలేకపోయాను. అట్టాంటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయిరా. మాగాడే ఎట్టాగోలా వాటిని దారికి తెచ్చుకోవాలి. సరే బాబాయ్, నేను వెళ్తాను అని శ్రీనివాస్ ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసుంటుంది. ఇదేంటి, ఇంటికి తాళం వేసుంది? పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారు? అప్పుడే పక్కింటి స్పందన శ్రీనివాస్ని చూసి, అంకుల్, అంజలి యామిని వాళ్ళు స్కూల్కి వెళ్లారు. అలాగా, సరేనమ్మా, అక్కడికెళ్ళి కలుస్తానులే అని స్కూల్కి వెళ్తాడు శ్రీనివాస్. అంజలి, యామిని బాబాయ్ అంటూ శ్రీనివాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మా అంజలి, యామిని, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం బాబాయ్. ఇన్నాళ్లకి మేము గుర్తొచ్చామా బాబాయ్? ఆ మాటకి శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరిస్థితులు అనుకూలించలేదమ్మా. సర్లే బాబాయ్, నువ్వు మాత్రం ఏం చేస్తావ్? మీకోసం స్వీట్స్ తెచ్చాను, తినండి అని పిల్లలకిస్తాడు శ్రీనివాస్. బాబాయ్, ఇక నుండి నువ్వు కూడా మాతోనే ఉంటావా? లేదమ్మా, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటానులే. రాత్రిపూట భయం వేస్తుంది బాబాయ్. అప్పుడు అక్క ఆంజనేయ స్వామి ఫోటో పక్కన పెడుతుంది. అంతే, నా భయం మొత్తం పోయి హాయిగా నిద్రపడుతుంది. శ్రీనివాస్కి కన్నీళ్లాగం. నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండమ్మా. పర్వాలేదులే బాబాయ్, చూడ్డానికి వచ్చావు కదా. సరేనమ్మా, నేనెళ్ళొస్తాను. మళ్ళీ మీ పిన్నికి తెలిస్తే గోల్ చేస్తుంది. అలాగే బాబాయ్. నన్ను క్షమించానయ్యా, నేనింతకంటే వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ వెళ్ళిపోతాడు శ్రీనివాస్. ఇదిగో, నీకీ విషయం తెలుసా? ఏంటది? మీ తమ్ముడు పిల్లలు ఆశ్రమంలో లేరంట. అలాగా, మరెక్కడికి వెళ్లారు? మా చిన్న తమ్ముడు తీసుకెళ్లాడా ఏంటి? నాకు మొదటి నుండి అనుమానమే. వాళ్ళని చేరదీసి వాళ్ల పేరు మీద ఉన్న ఆ పొలం కొట్టేయాలని వాడి ప్లాను. చిచ్చి, శ్రీనివాస్ మరీ అంత నీచుడు కాదు. కాని వాడి భార్య అలాంటిదేలే. దాని గురించి నాకు బాగా తెలుసు. పూర్తిగా చెప్పే వరకు ఏది వినవు గదా? చెప్పండి. పిల్లలు వాళ్ళింటికే వెళ్ళిపోయారంట. ఇద్దరే ఉంటున్నారంట. అవునా? అమ్మో, వీళ్ళకి ఎంత ధైర్యం ఉంది! ఒకసారి వెళ్ళి చూసొద్దాం. అమ్మో, నేను రాను. ఆ ఊరోళ్ళు సూటిపోటి మాటలతో తిట్టిపోస్తారు. అందరూ కలిసి ఆ శాంతని మన నెత్తిన పెడతారు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు. ఇప్పుడు మనం వెళితే మాత్రం అనుకునే వాళ్ళు అనుకోకుండా ఉంటారా ఏంటి? అని లోపలికి వెళ్ళిపోతుంది విజయదుర్గ. ఎక్కడికెళ్లారు? అది నాకు తెలుసు, మీ అన్నయ్య గారి పిల్లల కోసం ఆశ్రమానికి వెళ్ళారు కదా. కాదు, నువ్వద్దని నాకెందుకెళ్తాను? వేరే పని మీద వెళ్ళానులే. ఏంటా పని? మగాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయి. అన్నీ ఆడవాళ్ళకి చెప్పాలంటే ఎలా అని విసుక్కుంటూ లోపలికి వెళ్తాడు శ్రీనివాస్. ఈ మనిషి నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని అనుకుంటుంది సుజాత. అక్క, నా యూనిఫాము చిరిగిపోయింది, కొత్తది కొనివ్వవా? అన్ని డబ్బులు మన దగ్గర లేవు చెల్లి. స్పందన అక్క దగ్గరికి వెళ్ళి కుట్టించుకుని వస్తాను, ఉండు. అలాగే. ఏంటమ్మా అంజలి, ఇలా వచ్చావు? మా చెల్లెలది స్కూల్ డ్రెస్ చిరిగిపోయిందక్క, కొంచెం కుట్టు పెట్టవు. ఇలా ఇవ్వమ్మా అని కుట్టి తనకిస్తుంది. అక్క, నాకు కూడా మిషన్ కుట్టడం నేర్పిస్తావా? హో, తప్పకుండా. రోజు స్కూల్ అయిపోయాక షాప్కొచ్చే, నేర్పిస్తా. థ్యాంక్స్ అక్క. అలా రోజూ అంజలి సాయంత్రం పూట మిషన్ కుట్టడం నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు అంజలి, మేమిద్దరం చదువుకుంటే ఇల్లు జరగడం కష్టంగా ఉంది, కాబట్టి ఎవరో ఒక్కరు మాత్రమే చదువుకోవాలి అని అనుకుంటుంది. చెల్లి, రేపటి నుండి నేను స్కూల్ మానేస్తున్నాను. ఎందుకక్కా? నాకేమో చదువు సరిగ్గా రావడం లేదు, చదవాలనిపించడం లేదు. అందుకే స్కూల్ మానేసి పనికి వెళతాను. నాకైతే చదువుకోవడం అంటే ఇష్టమే అక్క, నేను చదువుకుంటానులే. అలాగే. అలా చదువు మానేసిన అంజలి ఇంట్లో పనిచేసుకుని మిగతా సమయమంతా కుట్టు మిషన్ వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. యామిని, మీ అంజలి అక్క స్కూల్కి రావడం లేదు, ఎందుకు? మా అక్కకి చదువుకోవడం ఇష్టం లేదట మేడం అని అంజలి చెప్పిన విషయం టీచర్కి చెప్తుంది. క్లాస్ ఫస్ట్ తను, అలాంటిది తనకి చదువు రావడం లేదని స్కూల్ మానేయడమేంటి? సరే, నువ్వెళ్ళు. ఒకరోజు కిరాణా షాప్ దగ్గర సరుకులు తీసుకుంటూ ఉండగా అంజలికి స్కూల్ టీచర్ కలుస్తుంది. అంజలి, నేనే ఒక రోజున నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. ఇంతలో అనుకోకుండా నువ్వే ఇలా కలిసావు. ఎందుకు మేడం? నువ్వు స్కూల్కి ఎందుకు రావట్లేదు? తన పరిస్థితి వివరిస్తుంది అంజలి.
మరి మీ చెల్లేంటి నాకు అలా చెప్పింది? చెల్లి బాధపడుతుందని తనకి నేనే అలా అబద్ధం చెప్పాను మేడం. అలాగా, నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. బాధపడకు, నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ మేడం. కొద్ది రోజుల్లోనే మిషన్ కుట్టడం బాగా నేర్చేసుకుంటుంది అంజలి. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.